నేను ఈ మాత్రం హ్యాపీగా ఉంటానని ఏదో నేను ఉద్యోగం చేస్తున్నందుకు చాలా టెన్షన్స్ పడ్డాను. కానీ ఎప్పుడైతే 2008లో రిటైర్ అయ్యానో ఆ రోజు నుంచి నాకు ఇంకా కష్టమే లేదు. ఎందుకంటే మా పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్. అప్పటికి ఇంకా నాకు అంత సమస్య కనిపించలేదు. అందువల్ల కాలక్షేపంతో బ్రాహ్మణ సేవా సమితి ఫీసాఫికల్ లాంటి ఇంకా రెండోది ఏం లేదు. ఈ రెండింటితో నాకు సరిపోయింది. ఈ రోజు నాకు 75 నిండిపోతున్నాయి. శివుడికి వస్తే 75 కూడా నిండిస్తున్నాయి. మరి హ్యాపీగా ఉన్నానంటే మీ అందరి ఆశీర్వాదం, మా తల్లి జయంతి చేసినటువంటి వాళ్ళ పుణ్యం, వాళ్ళ ఇచ్చిన జన్మ భగవత్ అంటాడు. అందుకంటే ఏం లేదు. ఈ సన్మానం నేను అనుకున్నా కాదా అని నాకు తెలియదు. కానీ ఇక్కడ రాండి అన్న తర్వాత అన్నిసార్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను అంత రిలక్టెంట్గా వచ్చినట్టు బాగుంటుందని రావడమే తప్ప ఇలాంటి సన్మానాలకి నేనేమి అనుకుంటాను. ఎందుకంటే నేనేం చేసిందేమీ లేదు. నేనే పట్టణ నింపుకోవడానికి పాఠాలు చెప్పినాం. కానీ మీరు చెప్పింది బాగుందని మా శిష్యులు వస్తారు. సరే మీకు బాగుందంటే బాగుంది అనుకోండి, ఎవడెవడు బాగుండేది అనుకోవచ్చు. ఏదైనా సరే మొత్తం మీద ఆ భగవంతుడికి జన్మ సార్థకమైనందుకు ఆ తల్లిదండ్రికి, ఆ భగవంతుడికి, ఆ సహచరుడికి అందరికీ కూడా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సహకరించబట్టి నేను రాబట్టి జరిగిన మాట మాస్టర్ గారు దాంట్లో కడుపు నిండుకోవడానికి కావచ్చు. కానీ ఆ టీచర్ పోస్టుకు ఆయన అటువంటి కళంకాన్ని తెప్పించారు, ఆ గుర్తింపు తెప్పించారు. మాస్టర్ అంటే ప్రైవేట్ స్కూల్ మొత్తం కూడా ఇప్పుడు ఆయన ఎవరు కూడా చెప్పలేదని, కానీ ఆయన మీద ఎటువంటి రెండో మాట ఉండదు. ఆ మాట గొప్ప విషయం. మాకు కూడా గురువు గారు, అందువల్ల నేను కూడా ఎంచుకున్నాను కాబట్టి వారి ఇంకో విషయం ఎందుకు పెట్టామంటే బ్రాహ్మణులు కూడా బాగా బ్రహ్మాండంగా పురస్కారాలు చేస్తున్నారు. కొంతమంది తెలియాలి పెట్టారు. ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఓపెన్ అందించి అంటే ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. కానీ చెప్పాలి ఎందుకు పెట్టాలి ఏంటంటే తెలియాలి కదా. ఏం లేదు, హ్యాపీ మొత్తం పెట్టాను. మన వాళ్ళకి కొత్తగా చేద్దాము అందుకు కొత్తగా ఉంటుంది కదా. ఈ 64 బ్యాచ్ చెప్పండి. ఒక పత్రిక పత్రికా రంగంలో తిరగటం, వార్తలు సేకరించడం, కలవటం, వాళ్ళ వార్తలన్నీ పేపర్లో రాయడం, ప్రజలకి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. పత్రికా రంగంలో ఇప్పుడుగా దాదాపు 30 సంవత్సరాల మీటింగ్లు పత్రికా రంగంలో సేవ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా మంచి మిత్రులు మీరు దాదాపు 1000 మంది అక్కడ ఉన్నామండి. ప్రయాణిక మెట్రాస్ రాష్ట్రాన్ని కూర్చుంటాం. సేవలు గుర్తింపుగా ఉగాది పురస్కారాలు ఇస్తున్నాము. గవర్నమెంట్ పోస్టులు కూడా చేస్తున్నారు. చిరపత్రిక సంఘం అధ్యక్షుడు కూడా మీడియా కమిటీ మెంబర్గా తీసుకున్నారు. వాళ్ళే నాలుగు పత్రికా రంగంలో 30 సంవత్సరాలు మన పేరు పెడతారు. మా బాబాయ్ చెప్పి వైద్యంగా ఉన్నారు. పట్టాలు వెంకటేశ్వరరావు అనే కృష్ణమూర్తి చాలా సంతోషం. గొప్ప మానవతావాది మహిళ ఫోన్ చేసి చెప్తారు ఎక్కడి నుంచో అవార్డు తీసుకున్నారు.
ఆర్పిఎల్ ఎవరన్నా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని పిలిపించి దండేయటం. సభా సరస్వతికి నమస్కారం అండి. పెద్దలందరూ కూడా నా పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వరరాగ సుధా కమిటీ మెంబర్స్కి, బ్రాహ్మణ సేవా సమితి కమిటీ సభ్యులకి అందరూ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, నమస్కారాలు తెలుపుతున్నాను. మీరు సేవ సేవ అని అంటున్నారు. ఆ సేవ అనేది నేను నాకు భగవంతుడి దేవాల నాకు వచ్చింది. మా నాన్నటువంటి ఆ జీన్స్లో నాకు మా నాన్నగారు ప్రతి వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, మా అమ్మ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. ప్రతి వాళ్ళు అష్టాది వర్ణాలు కూడా చేసేవాళ్ళం, ఒక బ్రాహ్మణులనే కాదు అష్టాది వర్ణాలు కూడా చేసేవాళ్ళం. ఇంకా అదే జీన్స్ నాకు వచ్చేసింది. మ్యారేజ్ అయిన తర్వాత మా వారు కూడా నాకు సహకారం అందిస్తారు. తనదైన సహకారం తను చేస్తూ ఆయన పైకి కనపడరు, నేను కనపడతాను అంతే బయటకు అందరిలో కూడా. తను ఏమైనా రిజర్వ్డ్గా ఉంటారు, ఏదో చేత సైలెంట్గా చేసేస్తారు. నేను మటుకు వైలెంట్ కాదు కానీ బయటకు కనపడుతుంది. అంటే నాకు మా 14 అమ్మవారు ఉందండి. అమ్మవారికి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్న మా వారు కూడా నాకు అందులో సర్వీస్ చేసుకునే భాగ్యం కలిగింది. గాయత్రి సంగీత సన్మండలికి ఒక కార్యదర్శిగా 13 ఏళ్ల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. తెర వెనక చేస్తాను, తెర ముందు చేస్తున్నాను దానికి. ఇంకా నేను ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను స్పీచెస్ 26 సంవత్సరాల నుంచి నా ఆల్ ఇండియా రేడియోలో 3 పొద్దున మధ్యాహ్నం సాయంకాలం నాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం వాళ్ళు వాడుకుంటారు నా రికార్డ్స్. ఆగస్టు 15 రోజున నా స్పీచ్ ఇప్పించుకోవడం నాకు గర్వకారణంగా ఉంటుంది. అంటే నేను ఏదైనా నేను గర్వించాలంటే దానికి గర్విస్తాను, దేనికి నేను గర్వించాను అంటే విషయం చెప్తానంటే నాకు ఆ ఛాన్స్ ఆల్ ఇండియా రేడియో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నాకు ఛాన్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా గాయత్రి సమితికి మన బ్రాహ్మణ సమితి అంటే ఏదో చంద్రుడికో నూలు పోగలాగా నేను చేస్తున్నాను అంతే. నేనుగా ఏం చేస్తున్నానో నాకే తెలియదు. చంద్రుడికో నూలు పోగు ఇంత పెద్ద సంస్థ నిర్వహిస్తున్నారు, ఇంత పెద్దవాళ్ళు. దానిలో నాది ఎంత ఒక ML ఉంటుందేమో అంతే. నేను అంతా దీని గురించి నన్ను ఏమనుకోవచ్చు. మా సహచర గాయకులు వాళ్ళందరూ ఉన్నారు, నన్ను ఎంతో తోడ్పాటుతో నాకు ఈ అవకాశం ఇచ్చారు.
ఘనంగా చేద్దాం అనుకున్నామండి. కొంచెం క్షమించండి, ఈ సంవత్సరం ఇంకొంచెం ఘనంగా చేయడానికి ఏర్పాటు చేసుకుంటాం. ఫోటోగ్రాఫర్ చెప్పారు, సుబ్రహ్మణ్య గారు మనవాడే, కొంచెం రాలేకపోతున్నా చెప్పాడు. మేడం గారు గాయత్రి మహిళా మండలి ఉంది కదా, దానికి సెక్రటరీ ఇవ్వడం మేడం గారు వాళ్ళ విశేషంగా సేవ చేస్తున్నారు. ఇదిగో మేడం గారు చాలా సేవ చేస్తున్నారని గుర్తించాము, పురస్కారం ఇచ్చాము. మీరు కూడా తప్పకుండా కొడితే మలపూడి రామకృష్ణ గారు, మలపూడి రామేశ్వర గారు వేదిక వస్తారు. దయచేసి వారు కైండ్లీ రిక్వెస్టెడ్ టు కమ్ ఆన్ టు ది డయాస్. ప్లీజ్ 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 మలపూడి రామకృష్ణ గారు కూడా చక్కటి సేవలు అందిస్తున్న సందర్భంగా వారిని గుర్తించి అందరూ నిలుస్తున్నారు. ఎవరు చేస్తున్నారు సేవ ఇంతమంది వంట చేశాం సార్, ఎవరు పట్టించారు కాబట్టి మా గురుగారు కూడా చక్కటి చిరు సత్కారం చేస్తున్నాం. తప్పకుండా పట్టాలి సార్ అందరూ. మాకు ఈ ఉగాది పురస్కారాలకి అడ్జస్ట్ కోఆపరేషన్ గారు మాట్లాడారు. చిన్నవాడి 25 years తర్వాత చాలా సంతోషం సార్. రండి రండి ప్లీజ్ రండి సార్. మరి మంత్రాజు కోటరంగారావు గారికి సేవతో చక్కగా సన్మానం చేస్తున్నారు. చెప్పండి చెప్పండి ఇంత కవిత్వం అన్ని ఆంధ్రాచంద్ర గారు మీరు మన సేవా సమితికి అధ్యక్షులుగా చేస్తున్నారు. చక్కటి సేవలు చేస్తున్నారు. ఆ కొర్రాల స్థితికి ఇద్దరు కూడా కార్యక్రమం జరిపిస్తున్నారు. మీరు ఎట్లా చేయాలి అని కూడా వారే చెప్పారు. మాకు మొదటి జరిపిస్తున్నారు. చంద్రరాజు కోటరంగారావు గొప్ప విషయం ఏంటంటే వారు చాలా జ్ఞానస్తులు, చక్కగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. వారికి చాలా అడిగారు చాలా మంది, పాండు ఉండాలి, మా పాండు ఉండాలి, మా పాండు ఉండాలని కొన్ని 100 మంది అడుగుతున్నారు. ఏ చంద్ర గారు కూడా పాండు గారు చంద్ర గారు వీళ్ళతో చాలా సంతోషం. చెప్పలేదు అనుకో, బయట అయిపోయాను నేను. కృష్ణపద్ధతి గారికి పొద్దున్న మీకు జీవితాలు ఆడుకోవాలి, కొన్నాళ్ళు ఆడుకున్నారు మమ్మల్ని. ప్రకాష్ గారు లేకపోతే రాకపోతే మా తుళ్ళూరు ప్రకాష్ గారిని అదే సినిమాలో పట్టండి రా అని చప్పట్లు తినేవాళ్ళు చప్పట్లు కొట్టద్దు. తుళ్ళూరు ప్రకాష్ గారికి సత్కారం శ్రీ పరాభవనామంగా సందర్భంగా బాబాకి 2 సార్లు అందుకే నేను చెప్పింది అందుకే కూర్చోండి, నాకు సరిగ్గా కూర్చోండి. వీరి గురించి కూడా 2 ముక్కలు తుళ్ళూరు ప్రకాష్ గారు వారు దైవభక్తులండి, అర్జీతో భక్తులు. అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు కనుక్కొని చదువుతాం. వాళ్ళు దైవభక్తులే. మరి టైం మీద విక్రీ చేస్తారు. మా వినాలి మా కొంచెం తుళ్ళూరు ప్రకాష్ గారు చక్కగా వారు కూడా వారి పర్సనల్ పనులు కూడా మానుకొని వచ్చి ఈ సంస్థలో మంచిది వారిగా మన తెలంగాణ చెప్పాలి. వారు కూడా సన్మానం
సంతోషం. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చింది సంతోషం. అసలైన ప్రముఖులు మా గురువులు విద్యావేత్తలు టీవీఎం సంజీవరావు గారు, మాతృ రామదాస్ మాట్లాడారు. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ గృహానికి వెళ్ళి సన్మానం చేస్తామండి. పెద్దలు రాలేకపోతున్నారు. అవసరం ముఖ్యం. వాళ్ళు రామదాస్ మాట్లాడి మా క్లాస్ చదువుకున్నాము. సంజీవరావు గారు మా కృష్ణమూర్తి గారు మాకు కొత్త వయసు 80 ఏళ్ళ గుర్తుంటాం కాదు. దిగబాగం సార్. చాలా నిదానంగా ఉంటారు మనిషి, చాలా ఓర్పు. ఈ సమితిని అడ్డుపెట్టుకు ఉన్నారు. మీరు ఉంటే చాలు, ఒక ధైర్యం వస్తుంది అనమాట సమితిలో. ఆమె మాట్లాడొచ్చారుగా, కృష్ణమూర్తి గారు వచ్చారుగా అంటుంటాం అందరం. అన్ని సేవల్లో పాల్గొనడం, చక్కగా రావడం, కూర్చోవడం. వాళ్ళు ఇండైరెక్ట్ గా మాకు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు. కృష్ణమూర్తి గారు బిల్డింగ్ డోనర్ తప్పట్లేదు. బిల్డింగ్ డోనర్ అంటే వీరరాజు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చూస్తున్నామండి. థ్యాంక్ యూ. అడిగారు నాకు పేరు తెలియదండి, క్షమించండి. బాగా నాతో పాటు తిరిగే కానీ గుర్తుండవు. ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమం చక్కగా జరగడానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మాండంగా ధన్యవాదాలు. ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమం ప్రతి మాసానికి కూడా మంగాదేవి గారికి, పట్రాజు సాయి గారికి, అందరికీ కూడా తరపున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఒక ముఖ్య గమనిక దయచేసి అందరూ వినండి. బ్రాహ్మణ సేవా సమితి లైఫ్ మెంబర్స్ వినండి. రేపు 22వ తారీఖు ఆదివారం నాడు మన ఏజీఎం ఉందండి. సర్వసభ్య సమావేశం ఉదయం 9 గంటలకి ఫలాహారంతో మొదలవుతుంది. తర్వాత 10 గంటలకి సర్వసభ సమావేశం. ఇది కేవలం బ్రాహ్మణ సేవా సమితి సభ్యులకు మాత్రమేనండి. లైఫ్ మెంబర్స్ దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ రోజు 22వ తారీఖు ఆదివారం, రేపు రాబోయే ఆదివారం. ఈరోజు ఎవరైతే ఉద్యోగం తప్పున్నారు రావాలి. ఆ రోజు మా మిమిక్రీ కార్యక్రమం తప్పున్నారండి. అందరూ ప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాము. పంచాంగం రాని వాళ్ళు అడిగితే పంచాంగం ఇస్తాము. అందరూ కూడా ప్రసాదం స్వీకరించండి. సభ కార్యక్రమం ముగిసింది.